బాయ్ ఏడీరు ఓ అమ్మ భయపడతా సిగ్గులేదు భయపడ్డాను. హలో గైస్, మీ అందరికీ గేమ్ ప్లే వీడియోకి స్వాగతం. సో ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. కానీ బ్యాక్గ్రౌండ్లో చూస్తుంటే ఏంటి ఇది ఎందుకు ఉంది అనుకుంటున్నారా? ఒకసారి రైట్ సైడ్ కింద చూడండి, 1.16.23. యా, నాకైతే ఇప్పుడున్న వర్షన్ మీద ఇంట్రెస్ట్ పోయింది. అందుకే ఇంకా పాత మెమరీస్ గుర్తు చేసుకుంటూ పాత వాళ్ళు అప్పట్లో ఉన్న యూట్యూబర్స్ ఉన్నారు కదా, వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళు చేసిన బిల్డ్స్ వాళ్ళలానే వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటా. అందుకే ఈ సిరీస్ పేరు యూట్యూబర్ సిరీస్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అంతకన్నా ముందు కొత్త వాళ్ళు ఎవరైనా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని, అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏ యూట్యూబర్ బిల్డ్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ బిల్డ్ అయితే చేసేస్తా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే, వరల్డ్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. సీడ్ అయితే ఆటోమేటిక్ ఇచ్చేస్తున్నా. వరల్డ్ అయితే యూట్యూబర్స్ వరల్డ్ ఓకే, యూట్యూబర్స్ వరల్డ్. అండ్ ఇది తీసుకోవడానికి మెయిన్ కారణం అంటే 1.60 తీసుకోవడానికి ఒకటైతే అదైతే, ఇంకొకటి షేడర్ ప్యాక్. సో ఇంకా షేడర్ని కూడా ఎక్కిద్దాం. ఇవన్నీ నేనైతే టైంపాస్కి అట్లా డౌన్లోడ్ చేసిన గైస్, ఏం అనుకోకండి. ఓకే, ఒక్కటైతే చాలా బాగా వర్క్ అవుతుంది, కరెక్ట్ పెట్టినా. ఓకే, ఇదైతే చూసుకోండి గైస్, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీకు కూడా ఇది షేడర్ వర్క్ అవుతుంది, చూస్తే దిమ్మ తిరిగిపోద్ది మీకే. ఓకే, ఇవి ఆన్ చేసుకోవాలి, అప్పుడే షేడర్ వర్క్ అవుతుంది. అవి ఎందుకో కూడా నాకు తెలీదు. సో ఇంకా క్రియేట్ చూద్దాం. మన స్పాన్ మంచిగా ఉండాలని దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. అండ్ మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి గైస్ 1.16. మనదేమో జావా కాదు, జావాలో అయితే ఒకేసారి 2-3 వర్షన్స్ మైన్క్రాఫ్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇది అట్లా కాదు, ఒక వర్షన్ చేయాలంటే ఇంకో వర్షన్ది ఉన్నది డిలీట్ చేసేస్తే ఇంకో వర్షన్ వస్తుంది. మనం అట్లా అయితే మన వర్షన్స్ అన్నీ పోతాయి. అందుకే నేను పోనీ అని ఇదైతే చేసేసిన, ఇక ఇదే ఆడతా. మీరు కూడా కామెంట్ అయితే చేయండి. ఓకే, వాళ్ళలోకి వెళ్ళిపోతున్నాం. ఓకే, షేడర్ చూసేస్తారా? వాటరే ఉండాలి అరమంగట. ఓకే, మంచి ప్లేసే, ఐలాండా. చూసారు కదా గెస్, షేడర్ ఇది మన షేడర్. సూర్యుడు లేడా? అడిదికేదో ఉంది, కొంచెం ల్యాగ్ అవుతుంది, పర్లేదు. మన 1.21 కన్నా ఇది బెస్ట్. వాటర్ చూడండి గెస్. మన మైన్క్రాఫ్ట్లో అంటే పాకెట్ ఎడిషన్, బెడ్ రాక్ ఎడిషన్లో లేనిది ఒకటే, అదేంటంటే చూపిస్తూనే ఉండండి. ఏంది ఒక చెట్లలో వీడ, ఇదేందుకు గేసి ఇక్కడ స్పాన్ అయినాం మనం. ఓకే, అడిదికి బాగున్నట్టుంది, చెట్లు కూడా ఉన్నాయి. అక్కడైతే ఇల్లు కట్టుకోవచ్చు మంచిగా సముద్రం పక్కన. అండ్ మీకు అది చూపించబోతున్నా, వెయిట్ ఏ మినిట్. వాటర్ చూడండి గేసి, ఏమన్నా ఉందా? సూపర్, అంతే. ఓకే, ఇంకా చూడబోతున్నారు మీరు, అదే షాడో. అంటే జావా ఎడిషన్లో ఉంటుంది షాడో, కానీ పాకెట్ బెడ్ రాక్ ఎడిషన్లో షాడో అయితే ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, షాడో మీరే చూడండి గైస్, ఎంత బాగుందో ఇట్లా చూస్తుంటే. ఇది పాకెట్ ఎడిషన్ లానే లేదు నాకు మాత్రం. సో ఇంకా చెట్టు కొట్టేద్దాం. ఫస్ట్ వుడ్ అడ్వాన్స్మెంట్స్ ఏం రావు, ఇదేం 1.21 కాదు. మనం మార్క్స్ ఎక్కించుకుంటే వస్తాయి అనుకోండి, కానీ ఎందుకు టైం వేస్ట్. ఓకే, ఫైనల్ వుడ్, నైస్. అండ్ ఈ షాడో కొంచెం వెరైటీ ఉంటుంది గైస్, చూపిస్తాను ఉండండి. ఇదిగోండి, ఇక్కడ 2-3 బ్లాకులు తీసిన ఇక్కడ పోయింది. ఈ షాడో కొంచెం వెరైటీగా ఉంటుంది, అది అర్థం కాదు వాళ్ళకి. ఓకే, ఇక్కడ మేకుంది లే, పెద్ద పోలే. ఇక్కడ విలేజ్ లేనట్టుంది, దగ్గరలో 3 దెబ్బలా.
ఆహా, నా వన్ పంచ్ మ్యాన్ పవర్స్ వచ్చినట్టున్నాయి గైస్. ఏ పిగ్గు, వన్ పంచ్ మ్యాన్ పవర్స్ వచ్చినాయి, ట్రై అయ్యాలా? అదిలే. ఓకే, ఇదేదో బాగానే ఉంది ప్లేసు. ఇక్కడ ముంగట సూపర్ ఉంది గైస్. అది అక్కడ ఇల్లు కట్టుకుంటూ వేరే ఉంటుంది మొత్తం చుట్టరంగా ఇట్లా చెరువు. ఇది రివర్ చూడండి ఎత్తుందో. ఇడిదిక్కొక సముద్రం, ఇడిదిక్కొక సముద్రం, మధ్యలో ఒక చిన్న రివర్. బా ఒప్పి ఉంది కదా. వాటర్ మాత్రం వేరే రిఫ్లెక్ట్ అవుతున్నాయి గైస్. ఓకే, ఆడిదిక్కి వెళ్ళిపోదాం రివర్కి. వచ్చేసాను. ఓ ఓ కొంచెం ల్యాగ్ అవుతుంది, పర్లేదు. ఓకే, ఇక్కడ బాగానే ఉంది. ఆట కూడా ఇంకా చాలా ఉంది ఏరియా. ఓ ఇదేదో కేవ్ అనుకుంటా. ఓహో కేవ్ కాదు, ఇది కూడా ఇంకో రివరే. నైస్ గైస్. విలేజ్ ఎక్కడన్నా సముద్రం పక్కన ఉంటే లేపేసుకోవచ్చు బోట్ వేసుకొని. ఓకే, ఇంకా కొన్ని టూల్స్ అయితే చేసేసి ఏరియా అయితే క్లియర్ చేసుకుందాం, అంటే బేస్ కోసం. एक पिकेक्स ओनली, यू स्टे हियर, ఐ విల్ గో డిగ్. ఇది వాటరే, ఇది వాటరే. అరే వాటర్ ఎందుకు పెట్టిర్రా ఈడ? ఎక్కడ మైనింగ్కి వెళ్ళాలి? ఏమన్నా ఉందా గైస్? షాడోలా వేరే ఉంది, కానీ దానివల్లే అనుకుంటా ల్యాగ్ అవుతుంది కొంచెం. పర్లేదు, ఈ మాత్రం దానికి ల్యాగ్ అవుతే ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, ఫటాఫట్గా కొంచెం స్టోన్ అయితే లేపేద్దాం. ఓకే వై చెప్పవారా, చెప్పి రావాలి. ఏం తెలుసురా నీకు ఇంకా? ఇంకేసి ఎందుకేసి ఇది సడన్ ఎంట్రీ. ఉన్నదే గిద్దకేవు, నేను వచ్చినప్పుడు ఏం కనవాలి. పికెక్స్ సిరిగిపోయే వరకు మైండ్ ఎత్తనే ఉంటా. బా అటు చూడండి గేస్, జావా ఎడిషన్లో ఏమన్నా ఉందా? బాబా బాబా నాకు నచ్చింది గేస్ ఇది. ఆ 1.21లో షేడర్స్ రావు, అదే మనకి ల్యాగ్ వేసి వస్తుంది. ఎందుకు గేస్ అందులో ఒక్క మోడ్ వర్క్ అవ్వదు, ఇందులో ప్రతి ఒక్క మోడ్ అయితే వర్క్ అవుతుంది. సో ఇంకా రాబోతున్నాయి మోడ్స్ వీడియోస్ కూడా. మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే వీడియోస్ అయితే చేస్తా నా తృప్తి కోసం. ఈ షేడర్లో బా 40 వచ్చినాయి. నాకేం వాడిది ఏం కనబడతలేవు, నేను ఏం బ్రేక్ ఎత్తున్నానో తెలుస్తలేదు. ఈ కేవ్ మొత్తం అందే ఇక, అంతే మనదే. రే చీకటి అవుతుంది రోయ్, లాగెత్తాలి. రే ఇక్కడ నేను షీప్ ఉందారా? షిప్ పా సాంబీస్ వీళ్ళు అందరూ వచ్చేసి అంటే నైట్ అయిందా? ఇదేంటిది సగం, మళ్ళా సగం యాంటిక్ పీస్ వచ్చింది మనకి. అయిపోయిందిరా నా బతుకు, బస్ స్టాండ్ అయిపోయింది, నా పని అయిపోయింది. నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. ఇందులో కూర్చుంటానే. హాయ్. అరే హంగర్ కూడా లేదురా మన దగ్గర. అబ్బా షీప్ ఒకసారి ఇటు రావా నా దగ్గరికి. వచ్చి నా చేతిలో చచ్చిపో, లేదంటే నీ ఊల్ పీకి ఇటు వారి. అయిపోయింది గేస్, ఇంకా మార్నింగ్ అయ్యేదాకా ఇన్నే కూర్చోవాలి. అరే హంగర్ లేదు, ఎందుకు జంప్ చేస్తున్నా? ఏం లేదు, ఇంకా కూర్చోండే ఇక్కడ మార్నింగ్ అయ్యే వరకు. సో ఇంకా మార్నింగ్ అయినాక కలుతా గేస్. ఇప్పుడు మార్నింగ్ అవుతుంది గేస్, చాలా టైం పట్టింది మార్నింగ్ అవడానికి. బా షాడో రాబోతుంది, షాడో వచ్చింది, అండ్ ఇందులో సన్ను మూను కనబడట్లేదు. ఓ బ్యాడ్ న్యూస్ అది. నా హంగర్ మాత్రం అప్పటి నుండి ఇంతే ఉంది గేస్. జంప్ చేయకుండా ఇట్లనే కూర్చొని అటు ఇటు చూస్తాను. వీళ్ళు డిస్పాన్ అయిపోయినట్టున్నారు. అబ్బో ఉన్నారు సార్లు ఉన్నారు. క్రీపర్ గాడు ఉన్నాడు. క్రీపర్ స్విమ్మింగ్ చేస్తాను చేపలతోని. కింద క్రీపర్ లేదు కదా, ఒకటే దెబ్బకి ఫస్ట్ షక్ అయిపోతా. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి తీసుకొని. యాక్స్ కూడా వేసుకోలేగచ్చి
ఓకే ఓకే. వీడికెళ్ళి బంజీ జంపింగ్ వేసుకుంటూ పోదాం. అబ్బో అద్దులేండి, రిస్క్, చాలా పెద్ద రిస్క్ అయింది. నెమ్మదిగా నిదానంగా క్రీపర్ కానీ కంట్లో పడకుండా ఎక్కి పోవాలి. నా ఇల్లు కాదులేండి, నా బేసు బేసాన్ని లేక నా ప్లేసు. ఓకే. అరే నాకు ఫుడ్ లేదురా అయ్యా, ఎవడన్నా రండ్రా. కోళ్ళు అక్కడ ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ ఈత కొట్టుకుంటే ఆడదాకి వెళ్ళాలా. అరే ఎవడన్నా రండ్రా నా దగ్గరికి. ఈ పిక్కులు ఉన్నాయి, వీటిని ఏమో నేను చంపను. కోడి 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 కట్టెతో చంపుతావా నేను? హాయ్, నమస్తే నమస్తే. పా సింగిల్ హంగర్ ఉంది. ఓ హంగర్ ఎఫెక్ట్ వచ్చింది. ఏయ్ నువ్వు కూడా రా. హంగర్ ఎఫెక్ట్ తీసి. బా చాలాసేపు ఉంది. అరే ఇంకొన్ని కావాలరా. అబ్బా మేక మేక మేక. అదే ఇంకా కొస్సలు అనుకుంటానే ఉన్నా, కొస్సలు ఉంది పడుతుందేమో అని. 2 ఉన్నాయి చాలు. కానీ ఇప్పుడు వాటిని కొట్టే అంత బలం మనవాడి దగ్గర లేదు. మనవాడి దగ్గర కాదు. ఎందుకో ఈ మధ్య నత్తుంది, నోరు తిరగట్లేదు. నైస్. ఇంకోడెక్కడున్నాడు? టారా నా చేతిలో సావరా. ఏడీడు. ఒరేయ్ నాకు ఒక్కడివి రా, నువ్వు ఒక్కడివి కావాలరా నాకు. నేను పడతా. ఏడీరు. ఓయమ్మ భయపడతా. సిగ్గులేదు భయపడ్డాను. బా 2 ఇచ్చిండు సాలిడు. అక్కడ అవుతుంది, సంపదాం. అంతకన్నా ముందు రీస్పాన్ పాయింట్ అయితే పెట్టుకోవాలి. కోడి కోడి ఆగరా. నా చేతిలో సచ్చినవు. అబ్బా హంగర్ కొలత అయితే తీరింది. అంటే ఇప్పుడు మనమే ఇంకా ఉంది ముందు. ఓకే బెడ్ పెట్టాయి, రీస్పాన్ పాయింట్ పెట్టాయి. చచ్చిపోయిన ఇక్కడనే స్పాన్ అయిపోతాం. పక్కనే స్పాన్ అవుతాం అనుకోండి రీస్పాన్, ఎందుకంటే మనం స్పాన్ అయింది ఇక్కడనే కదా. మళ్ళీ ఆడదాకా వచ్చేలోగా మన ఐటమ్స్ రీస్పాన్ అయిపోతాయి. సావరా ఒక్కటే ఇచ్చిండి ఎందుడు. ఇప్పుడు ఎలాగో మన దగ్గర హంగర్ ఉంది కదా, స్టోన్ కూడా ఉంది కదా, కుక్ చేసుకొని తినొచ్చు కదా. ఇక ఆకలి మీద ఆలోచన రాలే. ఇప్పుడు ఏం చేద్దాం, స్టోన్ పికెక్స్ ఒకటి చేయాలి. స్టోన్ యాక్స్ చాలండి. యాక్స్ని స్వాడ్ లెక్క వాడుకుందాం. ఓ ఫర్నిష్ చేసి పెట్టుకుందాం. మళ్ళా తర్వాత ఫుడ్ దొరకంగానే లాగించేద్దాం. పచ్చిది ఉడకబెట్టుకోకుండా ఉండిట. ఫుడ్ దొరుకుద్దేమో చూద్దాం. ఫుడ్ ఈ కోళ్ళే కనబడతాను ఇక బాగా. పంది జరుగును, వాడిని రక్షిస్తాను. నిన్ను చంపా అని వాడిని రక్షిస్తానువా? హీ దాక్కుంటావా? ఆ వైట్లో వైట్ కలిసిపోతాను. టర్టాయిస్, నీకోసం ఫ్యూచర్లో ఏదో ఒకటి బిల్డ్ చేస్తావు. సేమ్ నీలాంటిదే ఒక పెద్ద స్ట్రక్చర్ బిల్డ్ చేసి ఇందులో 4-5 పెడితే మంచిగా హ్యాపీగా ఉంటాయి. హార్స్ విత్ పిల్ల వద్దులేండి, ఒక్కటి ఉన్నప్పుడు దాన్ని టేమ్ చేసుకుందాం. ఇది బ్లాంకే పెట్టేద్దాం. మేక దొరికింది. గైస్ నేను కొంచెం ఇది ఫుడ్ని అయితే కలెక్ట్ చేసుకుంటా. అండ్ అలాగే కొన్ని చెట్లు, ఎందుకంటే డే కోసం అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కొంచెం ఉండాలి కదా. మీరు ఏం బిల్డ్ చేస్తారో ఏం బిల్డ్ చేయమని చెప్తారో వాటి కోసం ఉండాలి కాబట్టి ఇప్పుడే రెడీ చేసి పెట్టుకుంటా అన్నిటినీ. ఫస్ట్ డే స్లీప్ అయితే వేసేసాం. చూసారు కదా మొత్తం ఇట్లా చెట్లు కొన్ని కొట్టేసి మళ్ళీ ప్లాంట్ అయితే చేసిన. ఇది బ్రౌన్ కలర్ ఊరు వేసుకుని నువ్వు వస్తావేంట్రా మధ్యలో? ఉరే నిన్నేమన్నారా నిన్ను? అక్క ఈడెందుకు వచ్చింది కేసు ఇప్పుడు? రాను నా దగ్గర రాకు నువ్వు. చూడండి వాళ్ళ నుంచి ఎలా తప్పించుకుంటాను.
చంపేసి ఇంకా చూస్తాండు చూడండి బాటుగాడు. నేను వాడిని కొట్టను కూడా కొట్టలే, నేను దీన్ని కొడతాంటే మధ్యలో వచ్చి నీకోసం నేను చచ్చిన. ఇవేంది పెరగట్లో అయింది గేస్ చెట్లు పెడితే. ఏయ్ ఏయ్ అరే ఏయ్ 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 ఓకే నైస్. ఏయ్ ఇవైతే పెరగట్లేవు ఏంది గేస్ అసలు పక్కనకి ఇవి ఉన్నందుక వీటికి లేవు కదా, మరి ఎందుకు పెరగట్లేవు గైస్? ఇక్కడ ఇంకొన్ని శాప్లింగ్స్ వచ్చి ఉంటాయి, లేపేసి మళ్ళీ ప్లాంట్ చేద్దాం. కొంచెం వుడ్ అయితే కొడుతున్నా. సో ఇంకా చూద్దాం. చాలా వుడ్ అయితే ఒక 2 స్టాక్స్ వరకు కలెక్ట్ చేసి పెడతా. వుడ్ అయితే మీరు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. ఇదేంది ఇది స్టేర్ కేస్ ఎందుకు వచ్చినాయి ఇక్కడ? ఓకే ఇవి 2 3 వచ్చినాయి. ఇక్కడ పెడదాం, ఇక్కడ పెట్టేద్దాం. పక్కన ఇవి ఉండకూడదు స్పాన్ అవ్వాలంటే అంటే పెరగాలంటే. ఓకే ఇక్కడ ఒకటి. ఈ మేకల్ని చంపేసి ఇంకా వీడియోని అయితే ఎండ్ చేసి పడేద్దాం. 3 అదేదో ఫస్ట్లో కనబడుంటే ఇప్పుడు అంత టైం వేస్ట్ అవ్వకపోయేది కదా. అయి సిగ్గులేదు. ఇంకా ఫుడ్ బాగానే వచ్చింది అనుకోండి. బాగా అంటే బాగా ఏం కాదు, కొంచెమే. ఓకే ఇప్పుడు బాగా అయినట్టే. ఒక క్యాక్స్ చేసుకుందాం. వచ్చేసాను ట్రబుల్లోడా. ఏసై ఎక్స్పీ కావాలి ఇందులో. ఎక్స్పీ మళ్ళీ ఎట్లా కలెక్ట్ చేయాలో తెలియదు, అందుకే ఇప్పటి నుండి కలెక్ట్ చేసి పెడతా. చచ్చిపోతే ఇక మళ్ళీ ఫస్ట్ నుండి రావాల్సింది. ఫుడ్ బాగానే వచ్చింది గేస్. నువ్వు కూడా కుక్కవు. ఇక ఇవన్నిటిని లేపేద్దాం కానీ మళ్ళీ ఎవడో వెహికల్ వేసుకుని వచ్చి నువ్వు ఇమ్మా రే ఏంద్ర ఇవాళ అందరు నన్ను భయపెడతారు. గైస్ ఎందుకు గైస్ నన్నే భయపెడతారు అందరూ? అప్పుడేమో మేకగాడు షీపు సడన్ ఎంట్రీ ఇచ్చిండు, ఇప్పుడేమో షేప్ ముఖం మీద పెరిగింది. అబ్బా వీళ్ళు ఎందుకు వేసి మన ఇంటి ముంగటికే వచ్చి వెళ్తారు, ఊరికి సౌండ్ చేస్తారు. నాకు ఇంట్రెస్ట్ ఉండదు అందుకే. ఓకే ఇక్కడ పెరిగిపోయింది ఆల్రెడీ. సరేలేండి, ఇవన్నీ ఇంకా ఆఫ్లైన్లో నేనైతే కొట్టేసి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో చెప్పండి గైస్ మన వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా మీ కామెంట్ కోసం చూస్తూ ఉంటా. కామెంట్స్ రాకపోతే ఇంకా నాకు నచ్చింది అయితే చేసేస్తా. సో ఇది గైస్ ఇవాళ వీడియో వచ్చేసి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ చూస్తుండండి. బాయ్. ఇదేంద్ర ఇంత పెరిగింది.